అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. సిండికేట్ వ్యవస్థను రూపుమాపాలంటూ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ సతీబాబు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తగ్గించిన రొయ్యల ధరలను పెంచాలంటూ డిమాండ్ చేశారు. ఓ పక్క ఎక్స్పోర్టర్లు, మరో పక్క మేతల కంపెనీలు దగా చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని తమ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 60% మన ఆంధ్రప్రదేశ్ అయితే ఆ 60లోని 35 నుంచి 40% ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే ఈ రొయ్య ఉత్పత్తి జరుగుతుంది. దీన్ని అసరాగా చేసుకుని ఇప్పుడు ఇక్కడ మా జిల్లాలో ఏ కంపెనీ అయినా సరే అక్కడ 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల మేత అమ్ముతుంది. అలాగే మెటీరియల్ కూడా దానికి తగ్గట్టు తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఏపీ సడా అనేటువంటిది గత గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో లేనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏపీ సడాను వ్యవస్థను తీసుకొచ్చింది. దానికి ఫీడ్ యాక్ట్, సీడ్ యాక్ట్ అని కొన్ని యాక్ట్లు ఇంప్లిమెంట్ చేసినప్పటికీ ఈ యాక్ట్లు తొంగలో దక్కి ప్రభుత్వం ఏం చేయగలదన్న ధీమాతో మొన్న ఫీడ్ రేట్లు పెంచితే వెంటనే ప్రభుత్వం దాని మీద వెంటనే అచ్చెన్నాయుడు గారు తీసుకుని దాన్ని వెంటనే ఇమీడియట్లీగా కాల్ బ్యాక్ చేయడం కూడా జరిగింది. కాల్ బ్యాక్ చేసేరన్న అహంకారంతో ఈ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫీడ్ మిల్లు ఉన్నాయి, ఎక్స్పోర్ట్ కంపెనీ కూడా వీళ్ళ అవడంతో ఇమీడియట్లీగా ఏదో మాది ఇంటర్నేషనల్ మార్కెట్కి సంబంధించిన వ్యాపారం అయినప్పటికీ ఒక 3 months బ్యాకే ఇది పర్చేజ్ అవుతుంది. కానీ వీళ్ళు చేసిన వ్యాపారం ఏంటంటే పొద్దుడే రేటు, సాయంత్రం రేటు, మధ్యాహ్నం రేటు కింద చెరువులో పట్టి చేపల మార్కెట్లు తీసుకొచ్చి రోజువారీ మార్కెట్ టైపు ఈ పచ్చిరేల మార్కెట్ని, ఇంటర్నేషనల్ మార్కెట్ని తీసుకొచ్చి ఈ ఎక్స్పోర్టర్లు అందరూ రైతుకి సంబంధించింది ఇంచుమించుగా కొన్ని వేల కోట్లు ధనాన్ని వాళ్ళ ఆధిపత్యంలో తీసుకోవడం జరిగింది.